ఈ కంపెనీ రూ. 13 స్టాక్ ప్రైస్‌తో ఉంది. ఈ కంపెనీ చాలామందికి ఏమనిపిస్తుందంటే జియోతో ధీటుగా ఎదుర్కోగలనని అనిపిస్తుంది. అదే వోడాఫోన్ ఐడియా. చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏదేదో మల్టీ బ్యాగర్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ కంపెనీ లాస్ట్ 5 years నుంచి కంటిన్యూస్ లాసెస్లో ఉంది. అట్ ది సేమ్ టైం కస్టమర్ బేస్ ఏదైతే ఉందో ఎయిర్టెల్ అండ్ జియోతో కంపేర్ చేస్తే దీని కస్టమర్ బేస్ తగ్గుతుంది ఫ్రమ్ లాస్ట్ 5 years. అట్ ది సేమ్ టైం ప్రమోటర్ హోల్డింగ్ ఏదైతే ఉందో 75% నుంచి ఇయర్ బై ఇయర్ 75 నుంచి 50కి, 50 నుంచి 37%కి కింద పడి ఉంది. అట్ ది సేమ్ టైం దీని లయబిలిటీస్ చూసారంటే ఏదైతే డెప్ట్ వీళ్ళకు ఉందో షాక్ అవ్వాల్సిందే. ఇది 2 lakh crores ఉంది డెప్ట్. బట్ వీళ్ళ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ చూస్తే మీకు మార్కెట్ క్యాప్ కంటే డెప్ట్ ఎక్కువ ఉంది. మొత్తానికి కలిపి ఈ వోడాఫోన్ ఐడియా స్టాక్ అయితే డెప్ట్ ట్రాప్లో ఉంది ప్రస్తుతానికి.